ఇవాళ ఈ నిరసన ధర్నా ఉద్దేశం ఏంటంటే కోడేరు మండలం బ్రాహ్మణపల్లి సోత్రం భూముల్లో నివాసం ఉన్నటువంటి 2000 మంది పేద ప్రజల పైన అర్ధరాత్రి చీకట్లో పోలీస్ బలగాలు ప్రైవేట్ శక్తులు ఏకమై ప్రజల మీద దాడి చేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ గుడిసెల్ని తొలగించడమే కాకుండా ప్రజల్ని చల్లా చెదరు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది అర్ధరాత్రి పూట చేయడం అనేటువంటిది చాలా మానవత్వం లేనటువంటి కార్యక్రమం అని మేము భావిస్తా ఉన్నాము. అందులో మంత్రి పయ్యావుల కేశవ ఇలాకాలో ఈ రకంగా జరిగిందంటే కేశవ్ గారు స్పందించాలి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి నీ నియోజకవర్గంలో 2000 మంది పేద ప్రజల పైన పోలీస్ బలగాలు ప్రైవేట్ శక్తులు దాడి చేస్తే మీరేమి కిమ్మనకుండా ఉంటారా? మానవత్వం అనేది ఉందా మీకేమన్నా? ఒకవేళ వాళ్ళ గుడిసెలు వేసుకోవడం తప్పని భావిస్తే చట్టం ప్రకారమే భరించాలి. చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు దాన్ని పరిశీలించి ఆ భూమి సంగతి ఏదో తేల్చాలి. నిగ్గు తేల్చకుండా పేద ప్రజలకి సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి పోయి తొలగిస్తారా? ఎక్కడైనా ఏ చట్టంలో అయినా అర్ధరాత్రి చీకట్లో ప్రజల మీద దాడి చేసేటువంటి హక్కు ఈ చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి దీనికి మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం చెప్పాలి. ప్రజల యొక్క దాడి మీ యొక్క చేసేటువంటి నిరంకుశమైన దాడిని రైతు కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. బ్రాహ్మణపల్లి సోత్రం భూముల సమస్యలో ఎంతమంది ఆక్రమణదారులు ఉన్నారు, ఎంతమంది కబ్జాలు చేసుకున్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నారు, ఇదంతా ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా, వాళ్ళందరి మీద దాడులు చేయకుండా కేవలం పేద ప్రజల మీదే దాడి చేయడం అనేటువంటిది ఏ రకమైనటువంటి సబబు? మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు ఈ విషయాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పింది? ఎన్నికల్లో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నువ్వు మాట్లాడినవే ఈరోజు పేద ప్రజల్ని జేసీబీలు పెట్టి, పోలీసు బలగాలు పెట్టి, ప్రైవేటు శక్తులతోటి, మందుబాబులతోటి దుర్మార్గమైనటువంటి దాడి చేస్తారా? ఇదేనా మీ తెలుగుదేశం పార్టీ ఆశయం, మార్గం ఇదేనా? ఒకసారి పయ్యావుల కేశవ ఆత్మవిమర్శ చేసుకోవాలి. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, అది ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీలో ఉన్నావు. కానీ ఆ ఎన్టీ రామారావే మీ యొక్క భూముల్ని పేదలకు పంచినాడు గతంలో. ఆత్మవిమర్శ చేసుకో. మీ లక్ష్యం ఏంది? మీ ఎన్టీ రామారావు లక్ష్యం ఏంది? మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంది? కాబట్టి మిత్రులారా, ఈ రకమైనటువంటి దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. దీన్ని ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్ష పార్టీలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. బలమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని వామపక్ష పార్టీలు ఛాలెంజ్గా ఈ జిల్లాలో తీసుకుంటాయని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు తెలియజేస్తా ఉన్నారు.